హలో వీవర్స్, ఇవాళ మనం క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక 6 మిల్క్ బ్రెడ్ పీసెస్, 2 ఎగ్స్, షుగర్, కాచి చల్లార్చిన పాలు. సో ఫస్ట్ ఈ వైట్ మిల్క్ బ్రెడ్స్ని సైడ్స్ కట్ చేసుకోండి, బ్రౌన్ పార్ట్. సో ఓన్లీ వైట్ పార్ట్ తీసుకుని దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. నేను కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్తో మిల్క్ మెజర్ చేసుకొని ఆ కప్ మిల్క్ దాంట్లో పోసుకొని వీటన్నింటిని మనం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. సో బాగా మిక్సీ పట్టుకోండి. మనకి బ్రెడ్ పీసెస్ అనేవి ఉండకుండా నీట్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా స్టవ్ కలపండి. సో అది బ్రౌన్ కలర్ వచ్చిందాక మనము పాకమేం కాదు, బట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక దాన్ని చేయాలి. సో అది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సర్ని తీసుకొచ్చి దీంట్లో పోసేయండి. సో తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసేసి ఒక స్టాండ్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసేసి ఇడ్లీ పాత్రకి మూత పెట్టేసి దాన్ని కుక్ అవ్వనివ్వండి. సో ఒకసారి టూత్పిక్తో టెస్ట్ చేయండి, అది దానికి అంటుకోకపోతే రెడీ. సో ఇప్పుడు మనం ఫైనల్గా దాన్ని కొంచెం చల్లారనిచ్చి దాన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే మన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ. సో దీన్ని మనం టేస్ట్ చేద్దాం. సో అవుట్పుట్ అయితే చాలా బాగుందండి.